నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నమస్తే, నేను ప్రియ. నిఘా 2TV వార్తలకు స్వాగతం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నల్లమల అడవుల్లో వెలసిన నవ నారసింహ క్షేత్రమైన అహోబిలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కనుమ పండుగను పురస్కరించుకుని స్వామివారు నిర్వహించే పల్లకి ఉత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అడవి మార్గాల గుండా గ్రామాల పొలిమేరల వైపు సాగిన ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని తరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రత్యేకంగా పాల్గొన్నారు. స్వామివారి పలికి సేవలో పాల్గొన్న ఆమె నవనారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అహోబిల క్షేత్ర సాంప్రదాయాలు అద్భుతమని, స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి అని అన్నారు. ఎమ్మెల్యే రాకతో భక్తులు ఉత్సాహం మరింత రెట్టింపైంది. 40 రోజుల పాటు 41 గ్రామాల్లో పర్యటన. ఆలయ ప్రధాన అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం స్వామివారు నేటి నుండి వరుసగా 40 రోజుల పాటు 41 గ్రామాలలో భక్తులకు స్వయంగా దర్శనమివ్వనున్నారు. ఇంటింటికి వెళ్తూ భక్తుల నుండి నైవేద్యాలు స్వీకరిస్తూ సాగే ఈ యాత్ర అహోబిల సాంప్రదాయంలో ఓ కీలక ఘట్టం. తిరిగి 40 రోజుల తర్వాత స్వామివారు అహోబిలం చేరుకుంటారు. ఈ ఉత్సవంలో చెంచు సోదరుల పాత్ర అద్వితీయం. స్వామివారిని తమ అల్లుడిగా భావించే చెంచులు పల్లకీని మోయడంలో, అటవీ మార్గాల్లో స్వామివారికి రక్షణగా నిలవడంలో ముందున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ స్వయంగా పర్యవేక్షించారు. ఎన్సీసీ వాలంటీర్ల సేవలు మరవలేనివి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ మరియు క్యూ లైన్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. డీఎస్పీ ప్రమోద్ సమర్థవంతమైన నాయకత్వంలో వేడుకలు ప్రశాంతంగా సాగడంపై ఆలయ సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి భక్తి పారవశ్యం, ప్రభుత్వ శాఖల సమన్వయంతో అహోబిల కనుమ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఎంతమంది నా ఆపు
దేవస్థాన పాలకులు వారు తీసుకున్నప్పుడు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము. नरसिंहानदिकश्च देवः सतीर्थमन्यद्भवनाशहेतोः न कान्ताद्रेरमरोऽस्ति शैलः न भद्रजन्तो रमणोऽस्ति योगो भवनाशक्षेत्राన్ని మించిన క్షేత్రం లేదు భవనాశయ తీర్థాన్ని మించిన తీర్థం లేదు గరుడాద్రి పర్వతాన్ని మించిన పర్వతం లేదు లేదు అని చెప్పి పురాణం బ్రహ్మాండ పురాణంలో అహోబిల మహాత్మ్యంలో విశేషంగా చెప్పిన ఈ అహోబిల క్షేత్రంలో దాదాపు 650 సంవత్సరాల నుంచి ఈ ఒక భారీ ఉత్సవం భారతదేశ